రెండో ఆదివారానికి బల్కంపేట బోనాలు కూడా ఘనంగా మొదలయ్యాయి. గత కొన్ని రోజుల ముందు కూడా రథ కళ్యాణం అలానే అమ్మవారి కళ్యాణం జరిగింది, రేణుకా ఎల్లమ్మ వారి కళ్యాణం జరిగింది. ఈ రోజు ఆదివారం రోజు బల్కంపేట రేణుకా ఎల్లమ్మ గారి బోనాలు అయితే అందరూ సమర్పించడానికి వచ్చారు. ఇక్కడ అంగరంగ వైభవంగా జనాలు బాగా గట్టెత్తున వస్తున్నారు, అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకుంటున్నారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా ఈ రోజు చేయడం జరిగింది. మరి ఇక్కడ జనాలు పెద్ద లైన్ లో వచ్చి పెద్ద సంఖ్యలో వచ్చి క్యూ కట్టుకొని బోనాలు సమర్పించుకోవడానికి వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మరి వారి కోరికలు ఎలా ఉన్నాయి, వారు ఎలా వచ్చారు, అసలు వాళ్ళకి అమ్మవారు అంటే ఎలాంటి నమ్మకం ఉంది, ఈ బల్కంపేట బోనాల యొక్క ప్రత్యేకత వాళ్ళకి ఎలా ఉందో వీటన్నిటి గురించి వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకోవాలి అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. మరి ఇక్కడ బోనాలు ఏమో సమర్పించాలని మొక్కుకున్నారా? డాడీకి హెల్త్ బాగాలేదని ఇక్కడ బోనం చేద్దామని ఒప్పుకున్నాం. ఫస్ట్ ఇయర్ ఇది. మీ అమ్మగారు చేశారా ముందు ఎప్పుడన్నా? లేదు, ఇదే ఫస్ట్. మా మమ్మీ అమ్మ ఎలా ఉంది మీ కూతురు తీసుకెళ్ళి? మంచిగానే ఉంది. మేము ఫస్ట్ టైం వచ్చినాం. మరి నమ్మకం ఉందా ఎల్లమ్మ తల్లి మీద? నమ్మకంతో వచ్చినాం, కాపాడాలని నమ్మకంతో వచ్చినాం.